మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నుండి దాదాపుగా ఈ 6 నెలల నుండి భారత్ పై అక్కాస్ కక్కుతూనే ఉన్నారు. అనేక విషయాలపైన భారత్ పై బండరాయి వేస్తూనే ఉన్నారు. గతంలో విద్యార్థుల వీసా కావచ్చు, లేకుంటే భారత్ నుండి వెళ్ళేవారు ఎవరైతే వాళ్ళ మీద అధిక భారం వేసిన పరిస్థితులు కూడా చూసాము. ఎవరికైతే వీసా లేని వాళ్ళని కూడా యుద్ధ విమానంలో తీసుకొని వచ్చేసి ఎవరి వాళ్ళే దేశాలు వదిలిపెట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా భారత్పై కక్ష కట్టిన తీరుగా డొనాల్డ్ ట్రంప్ అయితే వివరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే భారత్పై 50% సుంకనాలు పెంచే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. గతంలోనే 25% చేశారు, 20% కాస్త 27% అయింది, 27% కాస్త ఇప్పుడు 50% సుంకనాలు విధించుతా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ ఆ హెచ్చరికలు పక్కన పెట్టేసి రష్యా నుండి ముడి చమురు అయితే కొనడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే భారత్ పై పగ పెంచుకొని మరీ చేస్తా ఉన్న తీరు కనబడతా ఉంది. భారత్ పై ఏదైతే రష్యా సంబంధించిన కొనుగోలు కావచ్చు, లేకుంటే వేరే దేశాల నుండి భారత్ అనేక యుద్ధ విమానాలు కొంటా ఉంది, అనేక పరిణామాలు భారత్ కొంత మెరుగుపడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఎట్లయినా భారత్ని అడ్డుకట్ట వేయాలని డొనాల్డ్ ట్రంప్ చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇండియా పైన అయితే మరి అధిక సుంకనాలు విధిస్తా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా భారీ శాతం అయితే మరి ఇండియాపై పడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా స్పందించడం అయితే జరిగింది. ఇది సరైన నిర్ణయం కాదు, ఇది భారతీయులందరి మీద భారం పడబోతా ఉంది. ఏదైనా అమెరికా నుండి తెచ్చుకోవాలంటే అధిక భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవాలి, రిటర్న్ తీసుకోవాలి అన్నట్టుగా నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారత్ సంబంధించిన అధికారులు కూడా స్పందించడం అయితే జరిగింది. దీనిపైన ఈ నిర్ణయం సరికాదు అని డొనాల్డ్ ట్రంప్కు చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి చూడబోవాలి మరి డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం ఇంకెంతవరకు ముందుకు వెళ్తారన్నది కూడా మనం ముందు అయితే చూడబోవాలి. ఇప్పటికే సుంకనాల పెంపు జరుగుతూ ఉంది. దాదాపుగా 25 నుండి 27 నుండి 50% అయితే పెంపడాలు అయితే జరిగింది.